నమస్కారం అయ్యా. నమస్కారం అన్న. మీ పేరేం పేరు? సయ్యద్ ఫారూక్. సయ్యద్ ఫారూక్. ఫారూక్. ఏంది మరి ఇలా జరిగిన సభ ఏంది? ఈ సభ నుంచి ఏం చేసుకోపోయారు? ఏంది ఇంత పెద్ద మీటింగు? ఏమంటారు చీకటి పడదాకా జరిగింది బాగానే. మరి ఏంది ఏం తెలుసుకొని పోతున్నారు? ఈడ ఏం చెప్తారు ఈ ప్రజలకి? ఈడ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏం తేలింది అంటున్నా? అనగారిన వర్గాలు బీసీలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ఒక విశారదన్ మహారాజు లాంటి ఒక గొప్ప నాయకుడు, ఎట్టయితే ముస్లిం సమాజానికి ఓవైసీ గారు ఎట్లనో ఈ అన్ని అనగారిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక నాయకుడు ఈరోజు ఇన్ని సంవత్సరాల 79 సంవత్సరాల భారతదేశంలో ఎంత అన్యాయం జరిగిందో క్లుప్తంగా విప్పి చెప్పడం జరిగినది. దీని తర్వాత కూడా బీసీ ఎస్సీ సామాజిక వర్గాల మార్పు రాకపోతే మన గొయ్య మనం తవ్వుకున్నట్టే. మరి ఆయన ఇప్పటి నుంచి కాదు, నేను కూడా చూస్తున్నా చాలా రోజుల నుంచి. కిలోమీటర్ నడిచిన ఆయన 10,000 ఏమో నడిచిన పని చూస్తున్నా. ఒక్కొక్క మాట ఇంటే గుండెలు వలుగుతాయి. అప్పర కొడకరా అని అనిపిస్తుంది. మరి అట్లా ఇన్నోళ్ళు రాష్ట్రం విన్నది, ఎక్కడెక్కడోళ్ళు విన్నారు, ఇప్పుడు మీరు కూడా విన్నారు. మరి ఇప్పటికైనా ఈ రోజైనా మరి అదే మాటను పట్టుకొని బయలుదేరుతోలేనా మళ్ళీ ఈయనపై ఇంటికాడ ఉంచోళ్ళ? మీరు ఒకటి గుర్తుపెట్టుకో, నిజం నిప్పు లాంటిది, చేదుకుంటది కాబట్టి లేటుగా వస్తుంది. ఇవాళ నిజం చెప్తుంటే ఆయనకు ఇన్ని సంవత్సరాలు నిజం చెప్తే అగ్రకులాలు దాచేస్తారే. నువ్వు అబద్ధాలు చెప్పు. కేసీఆర్ ఏమన్నాడు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అంటే నమ్మి రాలేదా? ఓటేసి రాలేదా? రాజ్యాధికారం తెచ్చుకుంటుగా. మరి ఈయన వచ్చి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చిండు? అన్ని అమలు చేసిండా? మరి ఇలాంటి అబద్ధ కోర్లు ఉన్నప్పుడు అగ్రకులాలు మా ఊరికి నిజాలు చెప్తుండు కాబట్టి ఓవైసీ గారైనా ఈయనైనా చాలా సమయం టైం పడుతుంది. అర్థమైందా? చాలా టైం పడుతుంది నిజం బయటికి రావాలంటే. అబద్ధం ఆట ఆడుతుంది. ఇప్పుడు వచ్చింది అనుకోవాలన్నా నిజం? మరి బాజాబ్తా వచ్చింది. ఎందుకను తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఓపెన్ గా చెప్పిండు. తెలంగాణ వస్తే ఎవరికి లాభం అయిందా? తెలంగాణ బీసీకి న్యాయం అయిందా? ఎస్సీలకు అయిందా? ఎస్టీలకు అయిందా? మూలవాసులకు అయిందా? ఈ గోండు వర్గాలకైనా ఇతర వర్గాలు ఎస్టీలకైనా ఎవరికైంది? ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబానికి అవుతుంది, వీళ్ళకే అవుతుంది. ఏం జరిగింది? ఏం మైనార్టీలకు ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చినాక? మీరు గిట్ట మాట్లాడితే ఎంత మంచి ప్రభుత్వం అది. 6 గ్యారెంటీ 420 420 అని ఇచ్చిర్రు గ్యారంటీలు. వాళ్ళకెళ్ళి ఒక్కొక్కటి ఇచ్చుకుంటే శాతనైనా కాటికి లేపుతా ఉండు బరువు ఉంటాయట ఆ గ్యారంటీలు. తెలంగాణ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం యొక్క ధర్నా కార్యక్రమం మొత్తం వాట్సాప్ గ్రూప్లో కూర్చొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చూస్తే భారతదేశం మొత్తం ఈ యొక్క కార్యక్రమం పోయిందనుకో, నిజంగా చెప్తున్నాగా ఒక పెను విప్లవం అనేది పుడుతుంది. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నవారు ఇట్లాంటి వాళ్ళు, విప్లవకారులు మాట్లాడేటోళ్ళు దొరకరు. వాళ్ళని వదులుకున్నామనుకో మన సమాజానికి మనం మోసం చేసినట్టే. ఎస్సీ ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఎవరైనా కానీ మన కళ్ళు మన చేతులతో పొడుచుకున్నాం. అర్థమైందా? ఎందుకు ఏం చేసి నరేంద్ర మోడీ ఒక ఇప్పుడు ఆయన తలుచుకుంటే అగ్రకులం ఆయన బీసీ అన్నాడు. ఏం చేస్తుండు? ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం తగలు పెడుతుండు బుల్డోజర్లు పెట్టి. మరి రేవంత్ రెడ్డి రాగానే బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చే హైడ్రా చేసే ఆయనేమో వాళ్ళ కుటుంబాన్ని బాగుపెట్టుకుని 1000 కోట్లు సంపాదించి 1000 ఎకరాల తెలంగాణ సొమ్మును దోచుకున్నాడు. ఈయన వచ్చిండు, ఈయన హైడ్రా పెట్టి బ్లాక్ మెయిల్ చేసి 1000 కోట్ల డబ్బులు దొండుకుంటుడు. ఇప్పుడు బీసీ అనగారిన వర్గాలు ఎడిపోతాయి, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎడిపోతాయి. వాళ్ళు మంచి పనులు చేస్తుంటే మీరే అన్ని మాట్లాడుతూ పనులు చేస్తారండి. బుల్డోజర్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బుల్డోజర్లు పెట్టి సాఫ్ చేస్తున్నాడు. బుల్డోజర్ కాదు ఈ పార్టీ కానీ, ఈ అనగారిన ఎంఐఎం, మా యొక్క విశారదన్ పార్టీ, మా ఎస్టీ అందరూ ఒకటే అనుకో. మోడీ కానీ, కేడీ కానీ, యోగి కానీ, రేవంత్ రెడ్డి కానీ బుల్డోజర్ కింద చిన్న బకెట్ ఉంటుంది, అదే తొక్కుతావు నా కొడుకులను గుర్తుపెట్టుకో. నేను 3 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన. మాకు కూడా కడుపులో మంట ఉంది. 3 సార్లు జైలు పోయినా. ఏది మీ గురించి? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల గురించి. ఏం ఆషామాషి ఉద్యమకారుణ్ణి కాదు, అన్ననే కౌగిలించుకుండు. ఇదే ప్రయాణం, ఇదే నీలో ఉన్న ఏమంటారు దీన్ని, నా భాషలో వేరే ఉంటుంది వద్దులే కానీ ఆయన మాటలను భావాజాలం అట. ఆ భావాజాలం అనేది ఇట్టనే వ్యాప్తి చెందాలి. ప్రతి గుండెకు పోవాలి, రాజ్యం తెచ్చి నీ చేతులు ఉండాలి. సోషల్ మీడియానే సెల్లులో ఉంది.
ప్రతిదీ మొత్తం ప్రపంచ చేతిలో చూస్తుర్రు. ఇప్పటికైనా మార్పు రావాలి. మూలకున్న 90 ఏళ్ల ముసలైన కూడా సేలు పెట్టుకుని చూస్తుండే సాయంత్రం కాగానే. ఇంత అన్యాయం జరిగింది. ఇన్ని వేల ఎకరాల భూములు, తెలంగాణ భూములు, ఎన్ని ఎస్టీ సామాజిక వర్గాలు కానీ, ఈ అటవీ సంపద కానీ, వీళ్ళందరూ ఎకరాలు దోచుకుర్రు. ఇవన్నీ ఈ సమాజం మెరుగుపడకపోతే రాబోయే రోజుల్లో మీ పిల్లలకు, అరే నేను చెప్తేనవే నా బిడ్డకు మెడిసిన్ సీటు ఉత్తరప్రదేశ్లో ఇచ్చిండు. తెలంగాణలో కేసీఆర్ గారు ఎన్ని మెడికల్ కాలేజీలు పెంచిండు, 11 మెడికల్ కాలేజీలు. నా పిల్లలకి ముస్లింలకి మెడికల్ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేసి చెప్తాడు. ఆయన మంచి మంచి మెడికల్ కాలేజీలు కట్టి అందులో లక్షలు కట్టి చదవ అన్నాడు. నువ్వు పైసలు పెట్టవు, ఏం పెట్టవు. అరే తాత, వేరే రాష్ట్రాల వాళ్ళని తెచ్చి పేమెంట్లు ఇచ్చి వాళ్ళు పైసలు ఇస్తారు. మేమే బీసీ ఎస్టీ ఎస్టీ సామాజిక వర్గాలు ఆడిపోవాలి, అడక దింగాలా. అంటే మీకు అలా పైసలు లేవా? పెట్టాలి, కొనాలి సీట్లు. ఎకరం 2 ఎకరాలు ఉన్నది కూడా ఇప్పుడు ఆయన అన్నట్టే ఉంటది. ఇల్లు అమ్మాయి, ఇల్లు అమ్మి కొను. పిల్లలు చదివించాలంటే ఇల్లు అమ్మాలి. కొడుకులను ఉరికిచ్చి ఊరవతల దాకా తన్నాలే. మీలాంటి వాళ్ళు ఎంతమంది చూసినాం అనుకున్నాం మేము. మనం అమ్ముకుంటావా? ఉరికిచ్చి ఊరవతల దాకా నేను చూస్తాం మనవాడ. నేను చూస్తే వీళ్ళాట వీళ్ళ వెళ్ళి ఎక్కువ ఉంది. వీళ్ళు కసి మీద ఉన్నారు. వీళ్ళకి సీట్లు వీళ్ళు ఉత్తరప్రదేశ్ అంటే మరి వాళ్ళ రాజ్యం ఉన్నదా? దరిద్ర రాష్ట్రాలు ఎందుకను ఆడ పొద్దున్న లేస్తే కుల మతాల ఘర్షణలే. మా పిల్లల్ని ఆడ చదివిస్తే మేము బతుకుతామని ఇక్కడ ఈ కొడుకులు ఇట్లా కొట్లాడుతుంటే ఆడ ఏం పరిస్థితి కొట్లాడుతావు నువ్వే చెప్తా. అన్ని విధాల తెలంగాణలో మనకు అన్ని విధాల సహజ సంపదలు, సహజ వనరులు అన్నీ ఉన్నాయి. ఎక్కడో ఆంధ్రోడు వచ్చి తెలంగాణలో సంపాదించుకుంటాడు. మా తెలంగాణ పోయి ఎప్పుడు ఆంధ్రకు పోతాడా? అన్ని వనరులు ఉన్నాయి. అందుకే అగ్రకులాలను నమ్మకుండా రాబోయే రోజుల్లో అన్నట్టు సర్పంచ్ ఎంపీటీసీలు కాదు బ్రదరు, మన వాళ్ళకి అందరు చెప్తున్నా ఎమ్మెల్యేలు పోటీ చేరి విశారదాన్ గాను ఎంఐఎం అను అన్ని కలిసి పోటీ చేద్దాం. ఇప్పుడు ఆంధ్ర పెద్దదనం ఏం లేదు, విన్నారా? కలిసి ఒకటై మన రాజ్యం మనం తీసుకుందాం.